ఇటు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీలో బర్త్ డెత్ సర్టిఫికేట్ల నిలిపివేతపై బిగ్ టీవీ కథనానికి ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ధృవీకరణ పత్రాల జారీలో జాప్యంపై సీరియస్ అయ్యారు కమిషనర్ ఇలాంతియస్ కర్ణన్. వెంటనే పెండింగ్ ఫైల్స్ ను పరిష్కరించాలని ఆదేశించారు ఆయన. సర్టిఫికేట్ల జాప్యంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 24న బిగ్ టీవీ కథనాలను ప్రసారం చేసింది. అది చూసి స్పందించిన కమిషనర్ కీలక ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యంగా అధికారుల బదిలీల నేపథ్యంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను తొలగించేందుకు డిజిటల్ కీ మ్యాపింగ్ ను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పాత సర్కిళ్లలో సర్టిఫికేట్లను పెండింగ్ లో పెట్టవద్దని చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో బర్త్ డెత్ సర్టిఫికేట్ల నిలిపివేతపై బిగ్ టీవీ కథనానికి ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ధృవీకరణ పత్రాల జారీలో జాప్యంపై సీరియస్ అయ్యారు కమిషనర్ ఇలాంతియస్ కర్ణన్. వెంటనే పెండింగ్ ఫైల్స్ ను పరిష్కరించాలని ఆదేశించారు ఆయన. సర్టిఫికేట్ల జాప్యంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 24న బిగ్ టీవీ కథనాలను ప్రసారం చేసింది. అది చూసి స్పందించిన కమిషనర్ కీలక ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యంగా అధికారుల బదిలీల నేపథ్యంలో తలెత్తిన సాంకేతిక సమస్యలను తొలగించేందుకు డిజిటల్ కీ మ్యాపింగ్ ను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పాత సర్కిళ్లలో సర్టిఫికేట్స్ ను పెండింగ్ లో పెట్టవద్దని చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజకు స్పష్టమైన సూచనలను జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి. ఇటు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ నిలిపివేతపై బిగ్ టీవీ కథనానికి ప్రభుత్వం స్పందించినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? నెక్స్ట్ ఎలా కార్యాచరణ ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి శ్రవణ్? వ్యాప్తంగా బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల జారీ అనేది జీహెచ్ఎంసీ పౌర సేవలు అందించడంలో ఒక భాగం. సో అట్లాంటి జీహెచ్ఎంసీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల జారీ అనేది గత కొంతకాలంగా, అంటే దాదాపుగా నెల రోజుల నుంచి చాలా వరకు ఆలస్యం అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 150 ఉన్నటువంటి వార్డులు 300 కావడం, 30 సర్కిల్ ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఇప్పుడు 60 సర్కిళ్ళకి విస్తరించడం, 6 జోన్లు ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఇప్పుడు 12 జోన్లకు విస్తరించడంతో మిగతా సర్కిళ్ళకు సంబంధించిన సర్కిళ్ళు కానీ జోన్లు కానీ పూర్తి స్థాయిలో మ్యాపింగ్ జరగకపోవడం, సో దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి కొత్తగా కేటాయించినటువంటి అధికారులకి బాధ్యతలు ఆ డిజిటల్కి రాకపోవడంతో బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల జారీ అనేది చాలా వరకు ఆలస్యం అవుతుంది. సో ఈ అంశం పైన మనం అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకొని వార్త టెలికాస్ట్ చేసిన తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్ హాలిడే రోజు కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తము 60 సర్కిళ్ళు ఉన్నాయి. 60 సర్కిల్స్లలో దాదాపుగా 35 నుంచి 40 వేల వరకు బర్త్ సర్టిఫికేట్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఒక డ్రైవ్ లాగా పెట్టి ఆ సర్టిఫికేట్లన్నీ కూడా క్లియర్ చేయాలి అనేది కమిషనర్ కర్ణన్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. సో ఆ మ్యాపింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియతో పాటు ఆ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల క్లియరెన్స్ దానికి దాదాపు ఒక 4 రోజుల పాటు సమయం ఇచ్చారంటే ఇవాళ రిపబ్లిక్ డే, నిన్న సండే ఉండే కాబట్టి ఖచ్చితంగా ఈ బుధవారం లేదా బేస్తవారం అంటే థర్స్డే వరకు పూర్తి స్థాయిలో ఫ్లైర్లు అన్నీ కూడా క్లియర్ అవ్వాలనేది చీఫ్ మెడికల్ ఆఫీసర్కి ఆయన ఆదేశాలు ఇచ్చారు. సో ప్రస్తుతం ఈ సీజీజీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ మ్యాపింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు కాబట్టి ఈ మ్యాపింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా మంగళవారం లేదా బుధవారం వరకు క్లియర్ చేసిన తర్వాత అప్పటి వరకు ఎవరైతే మెడికల్ ఆఫీసర్లు ఉంటారో లేదా అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రిన్సిపల్ కమిషనర్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా డిజిటల్ కీలు ఇవ్వడం, దాంతోపాటు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ల జారీ పైన వెరిఫికేషన్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఆ వెరిఫికేషన్ అన్ని కూడా క్లియర్ చేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా మెహదీపట్నం, హయత్ నగర్, యూసుఫ్ కూడా, బేగంపేట లాంటి ప్రాంతాల్లో 2000-2500కు పైగా బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల పెండెన్సీ అనేది చూపిస్తూ ఉంది. సో అది ప్రతిరోజు క్రమంగా పెరుగుతూనే ఉంది. ఆన్ అండ్ యావరేజ్గా ఒక్కొక్క సర్కిల్ నుంచి 100 నుంచి 150 వరకు బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లకు సంబంధించిన విజ్ఞాపనలు వస్తున్నాయి, అంటే వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు, అప్లికేషన్లు వస్తున్నాయి. సో అవన్నీ కూడా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం వేసినటువంటి కథనం బేస్ చేసుకొని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్
చీఫ్ మెడికల్ ఆఫీసర్లతో పాటు ఆయా ఏఎంసీలకు మెడికల్ ఆఫీసర్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అంటే ఈ వారం బుధవారం లేదా థర్స్డే వరకు పూర్తి స్థాయిలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లకు సంబంధించిన జారీ అనేది ఎక్కడికక్కడ క్లియర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఎక్కడైతే మెడికల్ ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ కాలేదో ఆ సర్కిల్స్లలో రేపు అంటే మంగళవారం సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో ఆ సర్టిఫికేట్ల జారీ అనేది మొత్తం జీరో చేయాలంటే పెండెన్సీ దాదాపుగా 2000 సర్టిఫికేట్లు ఉంటే అది ఒక్క రోజులో అంటే మంగళవారం సాయంత్రం వరకు అది మొత్తం జీరో కావాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం క్లియర్ చేసిన తర్వాత ఆయనకి సమాచారం ఇవ్వాలని కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. సో ఇంత వేగంగా ఈ ప్రక్రియను చేపట్టాలనేది జిహెచ్ఎంసీ కమిషనర్ డిసైడ్ అయ్యారు, మనం వేసిన దాని కథనం బేస్ చేసుకొని. సో ఓవరాల్గా మాత్రం ఇప్పుడు వార్డు డిలిమిటేషన్లో భాగంగా చాలా వరకు వార్డులు సర్కిళ్ళు డిఫరెన్షియేట్ అయ్యాయి. వార్డు సర్కిల్కి సంబంధించిన మ్యాపింగ్ పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి కాలేదు, అయితే వేర్పడ్డాయి కాబట్టి అక్కడ అధికారులు కేటాయించినప్పటికీ వాళ్ళకి కీలు రాలేదు, వాళ్ళ సర్కిల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో ఆ పరిధి తెలియదు. సో వాళ్ళు ఏం చేయాలో కొంతమందికి డ్యూటీ చార్ట్ రాలేదు, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి జారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఏ అధికారులు వాళ్ళకి కలవాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో కామన్ మ్యాన్ ఉన్నాడు. సో ఓవరాల్గా ఈ గందరగోళంకి చెక్ పెట్టాలని జిహెచ్ఎంసీ కమిషనర్ డిసైడ్ అయ్యారు. ఖచ్చితంగా ఈ వారంలో థర్స్డే వరకు పూర్తి స్థాయిలో బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లకి పెండెన్సీకి సంబంధించినటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో రివ్యూ చేసి ఎక్కడికక్కడ అవి క్లియర్ చేయాలి అనేది కమిషనర్ ఆదేశించారు. మరి ఎప్పటివరకు ఈ ఫైల్స్ క్లియరెన్స్ అవుతాయి అని కమిషనర్ అయితే ఆదేశించారు, కానీ గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఎంత మేర దానిపైన సీరియస్గా పనిచేయగలుగుతారు, ఈ సిస్టమ్ ఎంతవరకు వర్కౌట్ ఉంది అంటే కమిషనర్ ఆదేశించినప్పటికీ కూడా సిస్టమ్ కూడా సిజీజీ దాన్ని మ్యాపింగ్ చేయాలి, దాని తర్వాత ఐటీ వాళ్ళు ఆ డిజిటల్ కీ అనేది క్లియరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఆ క్లియరెన్స్ చేసిన తర్వాత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మెడికల్ ఆఫీసర్లు చేయాల్సి ఉంటుంది, అది ఎంతవరకు జెన్యూన్ సర్టిఫికేట్లు ఎంతవరకు ఫేక్ సర్టిఫికేట్లను కూడా గుర్తించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా గుర్తించడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కమిషనర్ మాత్రం థర్స్డే ఈవినింగ్ వరకు ఫైల్స్ క్లియర్ చేయాలని చెప్పారు, మరి అప్పటి వరకు క్లియర్ అవుతాయా లేదనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓవరాల్గా మాత్రం బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల జారీ పైన అయితే జిహెచ్ఎంసీ బిగ్ టీవీ వేసినటువంటి కథనానికి రెస్పాండ్ అయ్యి కమిషనర్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు.